ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు చూస్తున్నారు కదా బంగాళదుంపలు మిరపకాయ తర్వాత ఉల్లిపాయ ఇవైతే ఫస్ట్ మీరైతే తీసుకోండి ఓకేనా. ఈరోజు అయితే మనం బంగాళదుంప కూర అయితే చేసుకోబోతున్నాం. కొంచెం నీట్గా అయితే చేసుకుందాం. ఎదుగోండి మా అమ్మ మాటలో వినండి. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే చూసారా అన్నం వండుకున్నాం, బంగాళదుంపలు కట్ చేసుకున్నాం, అలాగే శనగపప్పు నానబెట్టుకున్నాం బంగాళదుంప కూరకి. ఇగో టమాటా అయితే కట్ చేసుకుంటున్నాం. ఇగోండి ఆలుగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ చేసి నేను కూర చేస్తాను. కూర చేసాక మీకు చూపిస్తాను. ఇలా ఎంతమంది చేస్తారో ఒకసారి ఫాలో అవ్వండి. ఇదిగోండి మా అమ్మ అయితే టమాటాలు అయితే కట్ చేసుకుందనమాట. ఫస్ట్ అయితే టమాటా అయితే కట్ చేసుకొని కొంచెం రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ప్రతి కూరగాయ కూడా మీరు ఏంటంటే కడుక్కోండి ఓకేనా. కూరగాయలు ఏంటంటే ఎవరికి తెలియదు, ఎందుకంటే బయట నుంచి వస్తాయి కదా బ్యాక్టీరియా రాకుండా. ప్రతి ఒక్కరు కూడా కూరగాయలు అయితే కడుక్కోండి సరేనా. నెక్స్ట్ ఇదిగోండి మా అమ్మ అయితే ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసుకుంటుంది. ఇంకా ఒక్కొక్క కాయగూర అయితే తీసుకుంటుంది. ఇంకొక టమాటా ఉంది, ఈ టమాటా కూడా కట్ అయిపోతే నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటుంది అనమాట. ఓకే చూడండి. ఇదిగోండి ఇప్పుడైతే మిరపకాయ తీసుకుంది. మిరపకాయ కూడా చక్కచక్క అయితే కట్ చేస్తుంది. పచ్చిమిర్చి అంటారు దీన్ని. కొన్ని మంది కొన్నిలాగా పిలుస్తారు అనమాట. తెలంగాణ అయితే ఒకలాగా పిలుస్తారు, ఆంధ్రప్రదేశ్ అయితే ఒకలా పిలుస్తారు. భాషలు అయితే ఏవైనా కావచ్చు, కానీ కాయగూరల పేరు మారదు, దేవుళ్ళు మారరు, అంతే కదండి. ఓకే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ప్రతి కంటెంట్ అయితే మీ ముందుకైతే మేము వస్తాం సరేనా. ఓకే గాయస్, ఎక్కడి నుంచి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి మీరు ఇక్కడి నుంచి చూస్తున్నారని. ఇదిగోండి నెక్స్ట్ అయితే మా అమ్మ అయితే ఒక ఉల్లిపాయ తీసుకొని దాని మీద తొక్కలన్నీ తీసి చూస్తున్నారు కదా. ఫస్ట్ ఎప్పుడైనా ఉల్లిపాయ తీసుకునేటప్పుడు దానికి మూటికి అయితే తీసేయండి, ఎందుకంటే మూటిక చాలా విషయం లాంటిది అనమాట. ఎవరు కూడా మూటికనైతే కాయగూరల్లో వేయకండి, అంటే వంటల్లో వేయకండి సరేనా. ఎందుకంటే మూటిక అనేది అసలు మంచిది కాదు, విషం లాంటిది. ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయ మీరు కట్ చేసేటప్పుడు ఏంటంటే మూటికనే ముందు తీసేయండి. తర్వాత మీరు వంటల దగ్గర అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, కత్తి పట్టుకునేటప్పుడు. తర్వాత మీరు గ్యాస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి సరేనా. ఇదిగోండి మా అమ్మ అయితే చక్కచక్క అయితే కట్ చేసేస్తుంది ఉల్లిపాయలు. ఇంకా ఒక ఉల్లిపాయ ఉంది చూస్తున్నారు కదా. మిరపకాయలు కూడా ఆల్రెడీ కట్ అయిపోయి. నెక్స్ట్ ఏంటంటే మా అమ్మ మార్నింగే వండించుకుందాను. ఓకే, మనం ఏంటంటే దేవుడి కోసం కూడా తీసైతే వీడియో చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మనకి ఇలా సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా. ఇదిగోండి ఈ ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నారు. మీరు ప్రతి ఒక్కరు కూడా చేతులు అయితే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి సరేనా. అన్నీ అయితే కట్ చేసింది అనమాట. ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకోండి సరేనా. ముందుగా టమాటీ, ఉల్లిపాయ, మిరపకాయ ఇవైతే రెడీగా ఉంచుకున్నారు కదా. ఓకే, మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను. టమాటీ, ఉల్లిపాయ, మిరపకాయ ఓకేనా. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకున్నామండి. ఇప్పుడు అలా కళాయిని అయితే అలా తీసి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే మా అమ్మ ముందుగా వేసింది, మీరైతే ఇప్పుడు ఆయిల్ వేసుకోండి సరేనా. ఓకే, వంట చేస్తున్న వారైతే ప్రతిదీ కూడా స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఓకే. నెక్స్ట్ అయితే కాసేపు అయితే ఆయిల్ వేడి అవ్వనివ్వండి. ఒక్కొక్క సామాగ్రి అయితే వేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ, నెక్స్ట్ ఉల్లిపాయ వేసుకుందాం. నెక్స్ట్ మిరపకాయ, వేస్తాం. ఇప్పుడు ఇంకా టమాటా ఉంది, టమాటాని కూడా వేసుకుందాం. నెక్స్ట్ టమాటీ. ఓకే, మీకు సరిపడినంత అయితే కట్ చేసుకోండి సరేనా. మరీ ఎక్కువగా అయితే వేస్ట్ చేయకండి. ఓకే, అలా వేసుకొని ఇప్పుడు నెమ్మదిగా ఏంటంటే అటు ఇటు కలపండి ఓకేనా. ఇప్పుడైతే ఇది ఉంటుంది కదండి, శనగపప్పు. ఓకే, ఇదైతే వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి, అనవసరంగా వేస్ట్ అయితే చేయకండి ఓకేనా. ఇప్పుడైతే ఇది వేసుకున్నాం. నెక్స్ట్ అయితే అటు ఇటు అయితే కలుపుకుందాం. చూస్తున్నారు కదా. అటు ఇటు కలిపి కొంచెం ఏంటంటే చూసుకోండి ఎంతైతే సరిపోతుంది అంతా. ఓకే, ఇప్పుడైతే బంగాళదుంపలు అయితే వేసుకున్నాం. మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకుందామంటే చిన్నగా కూడా కట్ చేసుకోండి. మా అమ్మ కొంచెం పెద్దగా అయితే కట్ చేసింది, మీరైతే ప్రతిదీ కూడా కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకోండి పర్వాలేదు. ఓకే, మీ అందరికీ చూపించాలని ఏంటంటే కొంచెం పెద్దగా అయితే కట్ చేసాం. ఓకే, అటు ఇటు అయితే కలుపుకొని వేగిన వరకు ఉండండి కదా. వాటర్ అయితే వేసుకొని మీకు తగినంత అయితే వాటర్ వేసుకొని నెక్స్ట్ ఏంటంటే కలుపుకోండి. అది ఉడికినంత వరకు అయితే ఉంచండి.
చూస్తున్నారు కదా కూర అయితే దగ్గరగా అయితే అయిపోయింది. కూర బాగా అయితే ఉడికింది. ఇలాగ ఉడికినిచ్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. చూస్తున్నారు కదా, దాన్ని అయితే మెత్తగా అయితే మనం చేసుకోవాలన్నమాట. ఎందుకైతే పెద్ద బంగాళదుంపలు ఉండేవి కదా, ఇప్పుడైతే మనం చిన్నగా అయితే దాన్ని కొట్టి బంగాళదుంప కుర్మా. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ప్రతి వంటకాలు కూడా రావడానికి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం కూడా చూడండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఓకే అండి, వంటకానికి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే అన్నం అయితే వేసుకుందాం, చూపిస్తానండి. అన్నం అయితే చూస్తున్నారు కదా, అన్నం వేసుకొని కూర వేసుకొని తింటే బాగుంటుందండి. కూర కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదా, కూరతో అన్నం. ఇదిగోండి మన కూర అన్నం రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంక ఉంటానండి, బాయ్.